ఇక్కడ కనిపిస్తున్న ఈ బామ్మ ఎవరో తెలుసా? ఈ బామ్మ పేరు డాక్టర్ భక్తి యాదవ్. డాక్టర్ అంటే అలాంటి డాక్టర్ కాదామే. తన చివరి శ్వాస వరకు పేదలకు ఉచితంగా వైద్యం అందించిన అత్యున్నత వ్యక్తి. ఇండోర్లోని మొట్టమొదటి డాక్టర్ అయిన భక్తి యాదవ్ తన జీవిత కాలంలో 70,000 మందికి పైగా మహిళలకు ప్రసవాలు చేసి 1.5 లక్షలకు పైగా ఆపరేషన్లు చేసి రికార్డు సృష్టించారు భక్తి యాదవ్. ఆమె తన 91 సంవత్సరాల వయసు వరకు ప్రసవాలు చేసింది. అంతేకాదు తన నర్సింగ్ హోమ్ కు వచ్చిన అందరితో ఆమె మాట్లాడిన తర్వాతే తన గదిలోకి వెళ్లేవారు భక్తి యాదవ్. తాను ముందు డాక్టర్ అవుతానంటే అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇప్పటి వరకు నిన్ను చదివించడమే ఎక్కువ అంటే నిన్ను మళ్ళీ డాక్టర్ చదివించాలా? ఆడపిల్లవు, నీకు చదివెందుకు? పెళ్లి చేసుకుని భర్తని పిల్లలను చూసుకుంటే చాలు అంటూ అనేక మాటలన్నా ఎవరి మాటలు వినకుండా డాక్టర్ అయ్యి కొన్ని వేల మందికి దేవత అయ్యింది భక్తి యాదవ్. ఒక్క పైసా కూడా ఫీజు లేకుండా ఉచితంగా 1,00,000కు పైగా ప్రజలకు వైద్య సేవలు అందించిన ఆమె స్టోరీ వింటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఆమె లైఫ్ స్టోరీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చివరిలో మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఉజ్జయినిలోని మహిద్పూర్లో ఏప్రిల్ 3, 1926న జన్మించిన భక్తి యాదవ్ మహారాష్ట్ర కుటుంబానికి చెందినవారు. 1937వ కాలంలో ఆడవారు బయటికి రావటం, వారు చదువుకోవటం ఒక కలలా ఉండేది. అలాంటి టైంలోనే తాను చదువుకుంటాను అని తండ్రికి చెప్పింది. దాంతో ఆమె తండ్రి సమీపంలోని గ్రామంలో చదివించడానికి పంపాడు. అలా పక్క ఊర్లో 7వ తరగతి వరకు చదువుకున్నారు భక్తి యాదవ్. కానీ ఆ తర్వాత చదువుని కొనసాగించాలంటే ఇండోర్కి వెళ్లాల్సిందే. అప్పటికే భక్తి యాదవ్ ను చూసిన అందరూ విస్తుపోయారు. భక్తి తండ్రి చేస్తున్న పని అందరికీ ఆశ్చర్యంగా అనిపించేది. ఆడపిల్లని చదివించడం ఏంటని నోటికొచ్చినట్టు మాట్లాడుకునేవారు. అయినా సరే భక్తి తండ్రి వెనుకడుగు వేయకుండా ఇండోర్లోని అహల్య ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు. ఇక అక్కడే 10th అండ్ ఇంటర్లో మంచి మార్కులే వచ్చాయి భక్తి యాదవ్కి. చిన్నప్పటి నుంచి భక్తి యాదవ్కి డాక్టర్ అవ్వాలనే ఆశ ఉండేది. ఎందుకంటే కుటుంబ సభ్యుల్లో మహిళలు ఎవరైనా అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి వెళ్తే మొత్తం డాక్టర్లంతా మగవారే తప్పితే ఆడవారు ఉండేవారు కాదు. గైనిక్ ప్రాబ్లం అయినా సరే మగవారే వైద్యం చేసేవారు. దానివల్ల చాలా మంది మహిళలు ఇబ్బందులు పడేవారు. ఇక అప్పుడప్పుడు ఈ మాటలంతా బంధువుల దగ్గర, అమ్మ దగ్గర విన్న భక్తి యాదవ్ ఎలాగైనా తాను డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకుంది. అలా 10th పూర్తవగానే తాను డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నట్లు ఇంట్లో చెప్పింది. భక్తి యాదవ్ కోరిక విని తండ్రి చాలా సంతోషించాడు. ఇక భక్తి యాదవ్ ఇంటర్ పూర్తయ్యాక ఈ విషయం బంధువులకు, చుట్టుపక్కల వారికి కూడా తెలిసింది. అంతే, అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ భగ్గుమని లేచారు. ఇప్పటి వరకు నిన్ను చదివించడమే ఎక్కువ అంటే నిన్ను మళ్ళీ డాక్టర్ చదివించాలా? ఆడపిల్లవు, నీకు చదివెందుకు? పెళ్లి చేసుకుని భర్తని పిల్లలను చూసుకుంటే చాలు అంటూ నీకు చదువు అవసరం లేదు అని వాదించారు. కానీ భక్తి యాదవ్ తండ్రి మాత్రం ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు. బంధువులు, చుట్టుపక్కల వారు 100 రకాలుగా మాట్లాడినా భక్తి తండ్రి మాత్రం ఆమె చదువుకే ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఎవరెన్ని చెప్పినా వినకుండా కుమార్తెని చదివించడానికి ఫిక్స్ అయ్యారు. అలా 1948లో బీఎస్సీ చదవడానికి ఇండోర్లోని హోల్కర్ సైన్స్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు భక్తి యాదవ్. ఇక ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లో టాపర్ గా నిలిచింది భక్తి యాదవ్. దీని తర్వాత ఆమె మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజ్ అంటే MGM నుండి MBBS పూర్తి చేసి ఇండోర్ కి మొదటి మహిళా డాక్టర్ గా గుర్తింపు పొందింది. మొత్తం 40 మంది MBBS విద్యార్థుల్లో భక్తి యాదవ్ ఒక్కరే మహిళ. అయితే మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి పేద మధ్యతరగతి వారికి చాలా ఖరీదైన విషయం. అందులోనూ డెలివరీ, బిడ్డ పుట్టడం లాంటివి ఎంతో సంతోషించే విషయాలే అయినా డెలివరీకి అయ్యే ఖర్చులు మాత్రం తలకు మించిన భారం అవుతాయి. ఆసుపత్రిలో డాక్టర్గా చేరిన భక్తి యాదవ్ ఇదే ముందుగా గమనించారు. ఇక అప్పుడే పేద మధ్యతరగతి వారికి మెరుగైన వైద్యం అందించాలని డిసైడ్ అయ్యారు. అది కూడా ఉచితంగా అందించాలని. ఇదిలా ఉండగా భక్తి యాదవ్కి డాక్టర్ పట్టా చేతికి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఇంట్లో వారు డాక్టర్ CS యాదవ్ తో పెళ్లి చేశారు. ఇక తన మనసులో ఉన్న పేదలకు ఉచిత వైద్యం గురించి భర్తకు చెప్పారు భక్తి యాదవ్. ఆయన కూడా తనకి సాయం చేస్తానని మాటిచ్చారు. ఇలా భర్తతో కలిసి తన ఇంట్లోనే వాత్సల్య నర్సింగ్ హోమ్ ను స్టార్ట్ చేశారు భక్తి యాదవ్. అప్పటి నుంచి అంటే 1994 నుంచి ఉచిత వైద్యం అందించడం మొదలు పెట్టారు భక్తి యాదవ్. డాక్టర్ భక్తి యాదవ్ చివరి శ్వాస వరకు రోగులకు సేవలు అందించారు. తన జీవిత కాలంలో 70,000 మందికి పైగా మహిళలకు ప్రసవాలు చేసి 1.5 లక్షలకు పైగా ఆపరేషన్లు చేసి రికార్డు సృష్టించారు భక్తి యాదవ్. గైనకాలజిస్ట్ గా పేద మిల్లు కార్మికుల భార్యలకు చికిత్స చేసేవారు భక్తి యాదవ్. పేదింటి వారు వైద్యం కోసం తన దగ్గరకు రాలేకపోతున్నారని తెలుసుకున్న భక్తి యాదవ్ వారికి ట్రీట్మెంట్ చేయడానికి స్వయంగా ఆమె నందలాల్ బండారి ప్రసూతి గృహానికి వెళ్లేవారు. అక్కడే ప్రభుత్వ డాక్టర్ గా అవకాశం ఇచ్చినా సున్నితంగా తిరస్కరించారు భక్తి యాదవ్. ప్రతి రోగిని చిరునవ్వుతో పలకరించడమే కాదు, తన ఫ్యామిలీ మెంబర్ లాగానే ట్రీట్ చేసేవారు భక్తి యాదవ్.
తన దగ్గరకు వచ్చిన పేషెంట్ కు రోగం నయమైపోతుంది, అస్సలు భయపడవద్దు అని హామీ ఇచ్చేవారు. అందుకే భక్తి యాదవ్ ని డాక్టర్ దాది అని ఆప్యాయంగా పిలిచేవారు అక్కడి ప్రజలు. ఆమె తన 91 సంవత్సరాల వయసు వరకు డెలివరీలు చేయడంతో పాటు నర్సింగ్ హోమ్ కు వచ్చిన అందరితో మాట్లాడిన తర్వాతే తన గదిలోకి వెళ్లేవారు భక్తి యాదవ్. ఆమె సేవలు గుర్తించిన భారత ప్రభుత్వం మార్చి 30, 2017న పద్మశ్రీ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకునే అవకాశం వచ్చింది భక్తి యాదవ్ కు. కానీ ఆమె వృద్ధాప్యం కారణంగా డాక్టర్ దాది ఈ గౌరవాన్ని అందుకోవడానికి వెళ్ళలేకపోయారు. దాంతో కలెక్టర్, ఇన్ఛార్జ్ మంత్రి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పద్మశ్రీతో సత్కరించారు. 91 ఏళ్ల వరకు ఎంతో యాక్టివ్ గా పనిచేసిన భక్తి యాదవ్ ఆగస్టు 14, 2017న మరణించారు. బోలు ఎముకల వ్యాధి, వృద్ధాప్య సమస్యలతో బాధపడిన భక్తి యాదవ్ చివరికి కన్ను మూశారు. భక్తి యాదవ్ ప్రారంభించిన వాత్సల్య నర్సింగ్ హోమ్ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. భక్తి యాదవ్ మరణానంతరం ఆమె కుమారుడు డాక్టర్ చేతన్ ఎం యాదవ్, కోడలు డాక్టర్ సునీత యాదవ్ చూసుకుంటున్నారు. మరి ఎటువంటి లాభాలను ఆశించకుండా పేదలకు ఉచిత వైద్యం అందించిన డాక్టర్ భక్తి యాదవ్ గారిని ఇప్పుడున్న వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొంతలో కొంతైనా పేదవారిని దోచుకోకుండా వారికి తక్కువ ఫీజుతో మంచి వైద్యం అందించగలిగితే పేదల బ్రతుకులు ఖచ్చితంగా మారిపోతాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. మరో వీడియోలో మరో అద్భుతమైన వ్యక్తి కథతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.